Hi everyone, welcome back to Mano Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పేరు. సో దీనికి సంబంధించి 5th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి సిలబస్ వీడియో కూడా అవైలబుల్ ఉంది ఛానల్లో. సో సిలబస్ వీడియో అనేది మీరు చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ అలాగే 5th యూనిట్ కి సంబంధించి ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ కూడా వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ రూపంలో కనిపిస్తాయి, అక్కడ నుంచి చూసేయచ్చు. సో మనకి 5th యూనిట్ లో ఏంటి అని అంటే ఇవాళ క్లాస్ లో యాక్టివిటీ బేస్డ్ స్ట్రాటజీస్ గురించి చూద్దాం. సో స్ట్రాటజీస్ అనేటివి ప్రతి ఒక్క టీచింగ్ క్లాస్ లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యాక్టివిటీకి సంబంధించి ఓకే. సో చూసుకున్నట్టయితే యాక్టివిటీస్ హియర్ ఇంక్లూడ్ ఆల్ సచ్ వర్క్ wherein students play an active role, have to interact with different resources and generate knowledge. So యాక్టివిటీస్ అంటే ఏంటి? స్టూడెంట్స్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి పనులు చేస్తారు కదా, సో దాన్ని యాక్టివిటీస్ అంటారు. సో ఈ యాక్టివిటీస్ లో పిల్లలు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది రిసోర్సెస్ తోటి అండ్ నాలెడ్జ్ ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ క్విజ్ కాంపిటీషన్, ప్రాజెక్ట్స్, రోల్ ప్లే, సెమినార్స్, డిస్కషన్, మ్యాథమెటిక్స్ క్లబ్, అసైన్మెంట్, ఫీల్డ్ ట్రిప్స్ ఎక్సెట్రా. సో మనకి మ్యాథ్స్ లో చూసుకున్నట్టయితే ఈ యాక్టివిటీస్ కి సంబంధించి క్విజ్ కాంపిటీషన్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ ఇవ్వడము, రోల్ ప్లే చేయడము, సెమినార్స్ తీసుకోవడము, డిస్కషన్ చేయడము, మ్యాథమెటిక్స్ క్లబ్స్ నిర్వహించడము, అసైన్మెంట్స్ ఇవ్వడము, ఫీల్డ్ ట్రిప్స్ కి తీసుకెళ్లడము. సో ఇవన్నీ కూడా యాక్టివిటీ బేస్డ్ బికాస్ పిల్లలు యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతారు. ఇన్ ఎనీ కరికులం, content and presentation of content are the two most important and inseparable components. సో ఏ కరికులంలో మీరు చూసుకున్నట్టయినా సబ్జెక్ట్ పరంగా మనకి కంటెంట్ అనేది ఇంపార్టెంట్, ఆ కంటెంట్ ని మీరు ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇవి రెండు కూడా ఇన్సెపరబుల్ కాంపోనెంట్స్ అన్నమాట. It is difficult to say anything definitely about which method and pedagogic resource is going to be most effective for presentation of a పర్టికులర్ టైప్ ఆఫ్ కాంటెంట్. సో ఒక కాంటెంట్ ని మీరు ప్రజెంట్ చేస్తున్నారు, సో దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు దానికి ఏ విధమైన మెథడ్ వాడాలి, ఎలాంటి పెడగాజిక్ రిసోర్సెస్ యూజ్ చేయాలి, ఎలాంటివి యూజ్ చేస్తే ఎఫెక్టివ్ గా మనం చెప్పొచ్చు అనేది కొంచెం డిఫికల్ట్ అయిన విషయమే. సెలెక్షన్ ఆఫ్ మెథడ్ అండ్ పెడగాజిక్ రిసోర్స్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ లైక్ టైప్ ఆఫ్ కంటెంట్, ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్, లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఎంట్రీ బిహేవియర్, అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. సో ఒక కంటెంట్ ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు అది ఎలా ప్రజెంట్ చేయాలి, ఏ మెథడ్ యూజ్ చేయాలి, ఏ పెడగాజిక్ రిసోర్సెస్ తీసుకోవాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎలాంటి కంటెంట్ మీరు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కంటెంట్ చెప్పేటప్పుడు మీరు ఎలాంటి ఆబ్జెక్టివ్స్ అయితే అంటే ఆ కంటెంట్ చెప్పడం ద్వారా పిల్లలకి ఏం అచీవ్ అవుతుంది అలాంటివి అనమాట, వాటి మీద. అండ్ అలాగే స్టూడెంట్ యొక్క లెవెల్ ఎక్కడుంది ఓకే దాని మీద, అండ్ క్లాస్ రూమ్ లో ఎంటర్ అయినప్పుడు స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ ఏంటి, అండ్ ఆల్సో ఎలాంటి రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది మెథడును పెడగాజిక్ రిసోర్సెస్ సెలెక్ట్ చేయడం అనేది. ఆల్సో యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడ్స్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ టీచర్స్ టువర్డ్స్ ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ మెథడ్ అండ్ పెడగాజిక్ రిసోర్స్. సో వీటితో పాటుగా ఇప్పుడు చెప్పిన ఈ కంటెంట్ టైప్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటి, ఎంట్రీ బిహేవియర్ ఏంటి, అవైలబుల్ రిసోర్సెస్ ఏంటి, వీటితో పాటుగా టీచర్ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ కానివ్వండి, ఇన్నోవేటివ్ మెథడ్స్ ని యాక్సెప్ట్ చేయడం కానివ్వండి, సో వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ద థింగ్స్ ఇంక్లూడ్ under innovations are existing in books. Also there are researchers which shows that some innovations are carried out in the classroom and has shown the positive effect on teaching learning process, but their practical usage and implementation in classroom is not seen to the expected level. So ఈ మెథడ్స్ కానివ్వండి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానివ్వండి మెథడ్స్ లో బుక్స్లలో మనకు ఉంది, అండ్ కొన్ని ఇన్నోవేషన్స్ అనేవి క్లాస్ రూమ్ లో కూడా క్యారీ అవుట్ చేస్తున్నారు, కానీ అనుకున్నంత మేరకు క్యారీ అవుట్ చేయట్లేదు. ఓకే, సో పాజిటివ్ ఎఫెక్ట్ అనేది మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఈ ఇన్నోవేషన్స్ ద్వారా వస్తుంది, కానీ ఇంకా ఎక్కువగా మనము ఇన్వాల్వ్ చేయాలనేది అంటున్నారు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ అండ్ ఎగ్జాంపుల్స్. సో యాక్టివిటీ యొక్క నేమ్ ఏంటి, అండ్ అలాగే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్ లో వీటిని మనం
యాక్టివిటీని పర్ఫామ్ చేయొచ్చు అనేది ఈ కింద ఉంటుంది మనకి. సో సిచ్యువేషన్స్ వేర్ యాక్టివిటీ క్యాన్ బి యూస్డ్. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ ఏంటంటే క్విజ్ కాంపిటీషన్ లాజిక్. సో మనము మ్యాథ్స్ లో కాబట్టి మ్యాథ్స్ కి సంబంధించిన కంటెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేయొచ్చు క్విజ్ కాంపిటీషన్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా వాటికి, అండ్ అలాగే మ్యాథమెటిక్స్ లో ఉన్న రూల్స్ గురించి, డెఫినేషన్స్ గురించి కూడా మనం క్విజ్ కాంపిటీషన్ చేయొచ్చు, అండ్ అలాగే రిజల్ట్స్ గురించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్స్. సో ఇవి ఎక్కడ ఇవ్వచ్చు అని అంటే కాంట్రిబ్యూషన్ బై డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్. సో ఏ మ్యాథమెటిషియన్ ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ అనేటివి చేశారు, అలా ప్రాజెక్ట్స్ మనం ఇవ్వచ్చు అనమాట మ్యాథ్స్ లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రోల్ ప్లే. అర్థమెటికల్ కాన్సెప్ట్స్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. రోల్ ప్లే అనేది అర్థమెటికల్ కాన్సెప్ట్స్ లో మనం యూజ్ చేయొచ్చు. ప్రాఫిట్ ఒకరికి వచ్చినట్టు, లాస్ ఒకరికి వచ్చినట్టు, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అనేది రోల్ ప్లే ద్వారా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెమినార్స్. ఇవి ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేయాలి అని అంటే షార్ట్ కట్స్ త్రూ వేదిక్ మ్యాథమెటిక్స్. సో వేదిక్ మ్యాథ్స్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పడానికి, అండ్ అలాగే అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ అదర్ డిసిప్లిన్స్. సో వేరే సబ్జెక్ట్స్ కానివ్వండి, వేరే కరికులం ఏరియాస్ కానివ్వండి, అక్కడ మ్యాథ్స్ అనేది ఎలా అప్లై చేసుకోవచ్చు, ఇవి సెమినార్స్ చేయొచ్చు. ఇక డిస్కషన్ చూసుకున్నట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ జీరో యొక్క ప్రాపర్టీస్ ఏంటి డిస్కస్ చేయొచ్చు, అండ్ అలాగే రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి డిస్కస్ చేయొచ్చు, అండ్ ఆల్సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ మనకి అవే ఇచ్చారు చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, రిలేటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ క్లబ్స్. సో ఇవి ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం తీసుకురావచ్చు అని అంటే అప్లికేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ స్టడీడ్. సో మీరు ఏదైతే కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నారో దాన్ని మ్యాథమెటిక్స్ క్లబ్ లో అప్లై చేయడానికి, అండ్ అలాగే ప్రిపేరింగ్ మోడల్స్ ప్రిపేర్ చేయడానికి, పేపర్ ఫోల్డింగ్ అంటారు ఆరిగామి ఇది, సో అది చేయడానికి మ్యాథమెటిక్స్ క్లబ్స్ అనేటివి తీసుకురావచ్చు. తర్వాత అసైన్మెంట్స్ ఇవ్వచ్చు. సో దీని ద్వారా ఏంటంటే సెల్ఫ్ స్టడీ అప్పుడు ఓకే నాలెడ్జ్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి వీటికి అసైన్మెంట్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. ఫీల్డ్ ట్రిప్స్ కి తీసుకెళ్ళామనుకోండి, ఎక్స్పీరియన్సింగ్ ద ఫంక్షనల్ యూజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ బ్యాంక్. సో బ్యాంక్ లో ఫీల్డ్ ట్రిప్ లాగా తీసుకెళ్లి మ్యాథమెటిక్స్ అప్పుడు ఫైనాన్షియల్ యూజ్ ఎలా చేస్తాం అనేది చూసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ యూజ్ చేసి బ్యాంక్ లో ఎంత వరకు పని అనేది జరుగుతుంది అనేది పిల్లలు చూడొచ్చు అనమాట ఇన్ ద ఫీల్డ్ ట్రిప్. అండ్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీకి తీసుకెళ్లొచ్చు. సో దాని ద్వారా కూడా మ్యాథ్స్ కి సంబంధించి చాలా వరకు కవర్ అవుతుంది. అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ ద చైల్డ్ స్టాండర్డ్, టీచర్ మస్ట్ అండ్ should select the activities and allot them activities as per their standards. ఎప్పుడు కూడా యాక్టివిటీస్ అనేటివి పిల్లల యొక్క లెవెల్ బట్టి, పిల్లల యొక్క స్టాండర్డ్స్ బట్టే ఉండాలి. ఓకే, వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అలాంటి యాక్టివిటీసే మనం తీసుకెళ్ళాలి. The activities given in textbook are 3 types. They are, సో జనరల్ గా టెక్స్ట్ బుక్ లో కూడా మనకి యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అని అంటే 3 టైప్స్ ఉంటాయి. ఈజీ యాక్టివిటీస్ ఉంటాయి, యావరేజ్ ఉంటాయి, డిఫికల్ట్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాట్మెంట్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ పాసిబుల్ ఇన్ 2 ways. సో పిల్లల యొక్క స్టాండర్డ్ ప్రకారం ఈజీ, యావరేజ్, డిఫికల్ట్ అనేది ఇస్తూ ఉంటాము. అండ్ అలాగే మనకి ఒక 2 విధాలుగా ఈ యాక్టివిటీస్ అనేవి మనం చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. వీటిని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అని అంటాం అనమాట. ఓకే, సో యాక్టివిటీస్ ఆర్ 2 types. మనకి యాక్టివిటీస్ అనేవి 2 types. ఓకే, మనకి యాక్టివిటీస్ లెవెల్ అనేది 3 types, యాక్టివిటీస్ అనేది 2 types. యాక్టివిటీస్ లెవెల్స్ ఏంటి? ఈజీ, యావరేజ్, డిఫికల్ట్. మరి యాక్టివిటీస్ టైప్స్ ఏంటంటే ఇండివిజువల్ యాక్టివిటీస్ మరియు గ్రూప్ యాక్టివిటీస్. ఇది నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇండివిజువల్ యాక్టివిటీస్ అనేవి ఒక్కొక్కరికి ఇస్తారు, గ్రూప్ యాక్టివిటీస్ అనేవి గ్రూప్ కి ఇస్తారు. ఓకే, సో వీటి గురించి డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్ లో మనం యాక్టివిటీ బేస్డ్ స్ట్రాటజీస్ గురించి ఇంట్రొడక్షన్ మరియు ఆ యాక్టివిటీ బేస్డ్ స్ట్రాటజీస్ అనేటివి ఎలాంటి సిచ్యువేషన్స్ లో అప్లై చేయొచ్చు ఇన్ ద మ్యాథమెటిక్స్ అనేది చూసాము. ఓకే, సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ ఫ్రీ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా లైక్స్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ ఇలాగా ఫ్రీ కదా, అలాగే లైక్స్ కూడా ఫ్రీ. సో మీ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, మాకు ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి వీడియోని. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్, మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు
eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.